అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 102వ జయంతి వేడుకలు బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోలుగొండ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు చందక గౌరి నాయుడు, నర్సీపట్నం అసెంబ్లీ సహాయ కన్వీనర్ వెలగా జగన్నాథ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముందు చూపుతో రహదారి, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలు ఉంటే గ్రామాల అభివృద్ధి అవుతాయని సదుద్దేశంతో అవన్నీ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నర్సీపట్నం అసెంబ్లీ సహ కన్వీనర్గా నా బాధ్యత. ఈరోజు కేడిపేట గ్రామంలో అత్యద్భుతంగా వాజ్పేయి గారి, మన భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి పుట్టినరోజు కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ మండలాధ్యక్షుడైనటువంటి గౌరినాయుడు గారు, గొలుగొండ మండలాధ్యక్షుడైనటువంటి గౌరినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చాలా అత్యద్భుతంగా ఇప్పుడు జరిగింది. ఇప్పటివరకు విచ్చేసిన ప్రజలందరికీ కూడా వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మాట్లాడుకోదలుచుకుంటే మన భారతీయ జనతా పార్టీ తాలూకా ముఖ్య లక్ష్యమైన అంత్యోదయ, అంటే ఈ సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఒక సదుద్దేశంతో మన పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. అందులో భాగంగానే అప్పుడు పనికి ఆహార పథకం అనేది మన వాజ్పేయి గారి హయాంలోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనేక పనులు జరిగినాయి అన్నమాట. ఇప్పుడు మన భారతదేశం అత్యధికంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ఈ 5వ స్థానంలో ఇప్పుడు మనం ఉండగలిగామంటే ఆ రోజు వాజ్పేయి గారు వేసిన పునాదే దానికి కారణం అన్నమాట. ఆయన భారతదేశాన్ని తాలూకా వచ్చే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఆలోచించి భవిష్యత్తుకి అనుగుణంగా ఆ రోజే అడుగులు వేయడం అన్నది మొదలుపెట్టారు. ఆయన నడుస్తుంది. అప్పుడు ఆయన ఈ భారతదేశానికి ఎంతో చక్కగా రోడ్లు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుండాలి అని ఆలోచించి అప్పుడే స్వర్ణ చతుర్భుజ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో హైవేలన్నింటినీ కూడా అంత గొప్పగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా గ్రామీణ సడక్ యోజన అనేది కార్యక్రమం తీసుకొని ప్రతి ఊళ్ళో కూడా రోడ్లు ఉండాలి అన్న దాని మీద కూడా తీసుకొచ్చారు. ఏ దేశంలో అయితే రోడ్లు, ఇంటర్నెట్, తర్వాత ఇతర మౌలిక సదుపాయాలు బాగుంటాయో ఆ దేశం అద్భుతంగా రాణిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన వేసిన అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. అదేవిధంగా అప్పుడు చూసుకుంటే ప్రపంచంలో మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి భరోసా ఉండాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో పోఖ్రాన్ అణు పరీక్షలను ఎంతో ధైర్యంగా అమెరికా, రష్యా లాంటి దేశాలను ఎదిరించి కూడా మన భారతదేశంలో ఆయన చేశారనమాట. అదేవిధంగా మనకి కార్గిల్ అనే యుద్ధం వచ్చింది. ఆ కార్గిల్ యుద్ధంలో పొరుగు దేశం పాకిస్తాన్ మన వెనుపోటు పడడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. అప్పటికి మనం ఏంటంటే ఆ దేశంతో స్నేహస్తం అందిందని మనం అనుకుంటే ఆ దేశం మన మీద ఏంటంటే వెనుపోటు పుడతామని, కార్గిల్ని ఆక్యుపై చేద్దామని ప్రయత్నించాం. దాన్ని వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలోనే ఎంతో అత్యద్భుతంగా దాన్ని అనగొట్టి ఆ ముష్కరులను మొత్తం తుదిముట్టించడం జరిగింది. మొత్తం అందరినీ ఏరిపారేసాం అనమాట. అప్పుడే భారతదేశం తాలూకు ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈ దేశం కూడా ఆషామాషి దేశం కాదు, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళగలరనేసి ప్రపంచ దేశానికి మనం ఆయన టైంలోనే చాటి చెప్పి కార్యక్రమాలు ఆయన చేయడం వల్ల ఏంటంటే ఈ రోజు ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, వికసిత భారత్గా ఏ విధంగా మారిందో దాని అంతటికీ కారణం వాజ్పేయి గారే. అదేవిధంగా ఆయన జీవితం చూసుకుంటే మనకి ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఏమీ లేనటువంటి దశ నుంచి ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకుంటే ఎటువంటి సాధారణ వ్యక్తి అయినా సరే ఒక గొప్ప నాయకుడి కింద వెళ్ళొచ్చు, ఒక గొప్ప దేశానికి నాయకత్వం వహించవచ్చు, అంతవరకు మనం వెళ్ళొచ్చు అన్నది ఆయన జీవిత చరిత్రను చూసుకుని మనం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సాధారణ ప్రజలు కూడా మనకంటూ ఒక గొప్ప లక్ష్యం ఉండి ఎటువంటి ప్రతిఫల అపేక్ష లేకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా చేయొచ్చు ఆయన జీవితాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. ఈరోజు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఏదైతే భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కింద మారబోతోందో, ఈ వికసిత భారత్గా మారబోతోందో ఆ భారతదేశానికి కూడా నాంది వేసి అటువంటి పరిస్థితికి రావడానికి మనకి వాజ్పేయి గారు వేసినటువంటి ఆ బాటే కారణం అనమాట. సో ఆయన ఆశయాలను పుచ్చుకొని ప్రతి గ్రామంలో కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మన యువతపై ఉంది. అదేవిధంగా మనకి స్థానిక నాయకులైనటువంటి ఈ గొలుగొండ మండలాధ్యక్షుడు గౌరినాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. పేదవాళ్ళకి చక్కగా
ఎప్పుడైనా అవసరం పడినప్పుడు వాళ్ళకి ఇంటికి అవసరం నిమిత్తం సరుకులు ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ సమస్యలను విని తీర్చడంలో కృషి చేయడంలో కానీ మనకి ఈ మండలాధ్యక్షులు గౌరవ్ నాయుడు గారు చక్కగా